లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పైన బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క మొబైల్కి వస్తుంది. ప్రముఖ సంస్థ నుండి 10th క్వాలిఫికేషన్ తోటే 29,000 నుండి 42,000 వరకు శాలరీ వచ్చే విధంగా ఒక సంస్థ వాళ్ళు మనకి 20 రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ప్లేస్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రైనింగ్ అయిన తర్వాత మనకి 3,50,000 నుండి 4,50,000 వరకు అయితే ఉద్యోగం వచ్చేటట్టు వచ్చేసి మనకి ఫర్ యానం కింద సంవత్సరానికి వచ్చే విధంగా మనకి ఒక ప్రోగ్రామ్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ అయితే చేస్తున్నారు. ఈ వీడియోలో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి సంబంధించిన టెస్ట్ డీటెయిల్స్ కావచ్చు, ట్రైనింగ్ ఎక్కడ ఉంటుంది, మరిన్ని వివరాలు. సో ఫ్రెండ్స్, ఇంతకన్నా ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఈ యొక్క ట్రైనింగ్ వచ్చేసి హైదరాబాద్లో అయితే ట్రైనింగ్ ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th మినిమం 10th ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. 21 డేస్ ప్లస్ అయితే మనకి ట్రైనింగ్ అయితే ఉంటుంది. శాలరీ వచ్చేసి 29,000 నుండి 42,000 ఫర్ మంత్ అయితే శాలరీ వస్తుందన్నమాట. సో ప్రముఖ సంస్థ నుండి డెలివరీ ప్రైవేట్ లిమిటెడ్ నుండి మనకి ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ కింద స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ అయితే చేస్తున్నారనమాట. జాయిన్ ఎంట్రీ లెవెల్ మేనేజ్మెంట్ పొజిషన్ కోసం వచ్చేసి అక్రాస్ ఇండియా కింద వచ్చేసి వీళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు. ఈ యొక్క ట్రైనింగ్ వచ్చేసి రేపు 5వ తారీఖు ఫిబ్రవరి 2024 నుండి ట్రైనింగ్ అనేది కూడా స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. లొకేషన్స్ వచ్చేసి మనకు వచ్చేసి నియర్ బై ఏపీటీఏ స్టూడెంట్స్కి హైదరాబాద్లో అయితే ట్రైనింగ్ అయితే ఉందన్నమాట. అదేవిధంగా గువాహతి, అహ్మదాబాద్ అండ్ జైపూర్లో అయితే ట్రైనింగ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. స్టార్టింగ్ ప్యాకేజ్ వచ్చేసి 3 lakhs నుండి 5 lakhs ఫర్ యానం వరకు అయితే శాలరీ రావడం అయితే జరుగుతుంది. అంటే 29,000 నుండి 42,000 వరకు నెలకు జీతం అనేది కూడా రావడం అయితే జరుగుతుంది. సో దీనికోసం మనం ఒక టెస్ట్ అనేది కూడా రాయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఆ టెస్ట్ అనేది క్లియర్ చేసిన తర్వాత, ఫస్ట్ రౌండ్ క్లియర్ చేసిన తర్వాత స్క్రీనింగ్ రౌండ్ ఉంటుంది. దాని తర్వాత వేరే డీటెయిల్స్ ఉంటుంది. ఆ డీటెయిల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకే వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. అప్పుడే మీకు ఈ యొక్క జాబ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒక ఐడియా వస్తుంది. సో మీరు 399 రూపీస్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ టు రిజిస్టర్ వచ్చేసి 5th January 2024 వరకు అయితే మనం రిజిస్ట్రేషన్ అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఆ వెబ్సైట్ లింక్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ యొక్క డెలివరీ కంపెనీ వచ్చేసి ఇండియన్ లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ కంపెనీ అన్నమాట. మేనేజ్మెంట్ రోల్ కోసం వచ్చేసి వీళ్ళు ఆపరేషన్ టీంలో మనం వర్క్ చేయడానికి హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు. 3 weeks అయితే ట్రైనింగ్ ఉంటుంది. ప్రాక్టికల్ అండ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ అయితే ఈ యొక్క డెలివరీ కంపెనీ వాళ్ళు మనకి ప్రొవైడ్ అయితే చేస్తారు మల్టిపుల్ లొకేషన్స్లో. సో మనకు వచ్చేసి హైదరాబాద్లో అయితే ట్రైనింగ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. సో శాలరీ వచ్చేసి మనకి 3.3 lakhs నుండి 5 lakhs ఫర్ యానం వరకు అయితే శాలరీ కూడా రావడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ కూడా మీరు చూడవచ్చు. అసిస్టెంట్ టీమ్ లీడ్ పొజిషన్ ఉంటుంది, టీమ్ లీడ్ పొజిషన్ ఉంటుంది, మేనేజర్ అండ్ సెంటర్ ఇన్ఛార్జ్ రోల్స్ ఉంటుంది. స్టార్టింగ్ ప్యాకేజ్ వచ్చేసి 3.3 lakhs నుండి 5 LPA వరకు శాలరీ కూడా రావడం జరుగుతుంది. 3 పొజిషన్స్ కోసం వీళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఏజ్ వచ్చేసి 22 సంవత్సరాల నుండి 32 సంవత్సరాలు ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మినిమం ఎడ్యుకేషన్ వచ్చేసి 10th పాస్ అయితే ఉండాలి. మీరు బేసిక్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్ ఉన్నట్టయితే కనుక జాబ్ని అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో అప్లై లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు ఈ విధంగా డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ యొక్క జాబ్కి సంబంధించిన ప్రాసెస్ అనమాట. ఫస్ట్ వచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మనకి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అవైలబుల్గా, అదేవిధంగా ట్రైనింగ్ వచ్చేసి హైదరాబాద్లో అయితే ట్రైనింగ్ అనేది కూడా మనకి ప్రొవైడ్ అయితే చేస్తారు. సెకండ్ వచ్చేసి ఆన్లైన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో 7th January, సో మీరు 5వ తారీఖు జనవరి వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకున్న తర్వాత అదే 2 days తర్వాత 7th January ఆన్లైన్ ఎంట్రెన్స్ టెస్ట్ పెట్టడం జరుగుతుందన్నమాట. సో మనకి 75 minutes ఎంట్రెన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. దాంట్లో మనకి బిహేవియర్, యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద టెస్ట్ అనేది కూడా పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. సో అది కూడా కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ రౌండ్ వచ్చేసి ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్
7th ఎగ్జామ్ అయిన తర్వాత జనవరి 10వ తారీఖు నాడు మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్ అనేది కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. దాంట్లో క్వాలిఫై అయిన పర్సన్స్కి క్యాండిడేట్ స్క్రీనింగ్ అనే ప్రాసెస్ అయితే ఉంటుంది. 10వ తారీఖు జనవరి రిజల్ట్ వచ్చిన తర్వాత 24 తారీఖు నుండి 10వ తారీఖు నుండి 17వ తారీఖు జనవరి వరకు మీకు షార్ట్ లిస్ట్ అయిన ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్లో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి వచ్చేసి స్క్రీనింగ్ అనేది 17వ తారీఖు జనవరి వరకు అయితే ఉంటుంది. ఆ డీటెయిల్స్ అంతా మీకు ఇచ్చిన అఫీషియల్ ఈమెయిల్ ఐడికి అయితే వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారనమాట. 5th వచ్చేసి ట్రైనింగ్ షార్ట్ లిస్టు. స్క్రీనింగ్ రౌండ్లో కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. సో ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ట్రైనింగ్ ప్రోగ్రామ్ వచ్చేసి మనకి 24 తారీఖు ఫిబ్రవరి నుండి అయితే స్టార్ట్ అయితే చేస్తున్నారు. 5వ తారీఖు నుండి 24 తారీఖు వరకు స్టార్ట్ చేస్తున్నారనమాట. లొకేషన్స్ వచ్చేసి హైదరాబాద్, అహ్మదాబాద్, గువాహతి, జైపూర్ లొకేషన్స్లో అయితే ఉంది. అది కూడా కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇంటర్వ్యూస్ అండ్ ప్లేస్మెంట్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. 24వ తారీఖు ఫిబ్రవరి నాడు మనకి ఇంటర్వ్యూస్ అండ్ ప్లేస్మెంట్స్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ అండ్ ప్లేస్మెంట్స్ అంటే ఏదో ఒక కంపెనీలు ఇవ్వడం కాదు, డెలివరీ కంపెనీలు ఉండి ఆ యొక్క ముందుగా మాట్లాడుకున్న 3 పొజిషన్ రోల్స్లో వీళ్ళు హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటారు. క్యాండిడేట్స్ హూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ ది ట్రైనింగ్ ప్రోగ్రామ్ విల్ బీ ఇంటర్వ్యూడ్ బై ఏ panel to finalize the job designation and location. సో ఆలో అక్రాస్ ఇండియాలో ఉన్న డెలివరీ కంపెనీస్లో ఉన్న అసిస్టెంట్ టీమ్ లీడ్, జనరల్ మేనేజర్ అని అదేవిధంగా ఇన్ఛార్జ్ రోల్కి అదే డెలివరీ కంపెనీస్లో ఈ రోల్స్కి మనకి పెట్టడం జరుగుతుంది. డెలివరీ కంపెనీ అంటే డెలివరీ చేసే జాబ్ కాదనమాట. సో వేరే ఆఫీస్లో చేసే వర్క్ అన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. హైదరాబాద్ లొకేషన్ ట్రైనింగ్ 21 days ట్రైనింగ్ ఉంటుంది. అదేవిధంగా 10th మినిమం 10th క్వాలిఫికేషన్లోనే ఒక బెస్ట్ జాబ్, ఒక ఎంఎన్సీ కంపెనీ అంటే ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. యూజ్ చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.